తిరుమల పరిరక్షణ కోసం బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో దేశంలో 5 ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు పాల్గొన్నారని రామచంద్ర యాదవ్ తెలియజేశారు. పుంగనూరులో ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. శ్రీవారి లడ్డూను కలుషితం చేయటంలో ప్రక్షాళనలో భాగంగా తిరుమలల పరిరక్షణ కోసం ఈ పాదయాత్ర మొదలుపెట్టినట్లుగా రామచంద్ర యాదవ్ తెలియజేశారు. ఈ నెల 30న తిరుపతి నుంచి తిరుమలకు మెట్లోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్నారు. రాష్ట్రాల నుండి ఈ కార్యక్రమం దిగ్విజయం కోసం నన్ను ఆశీర్వదించడం కోసం ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, నాతో పాటు కలిసి నడవడానికి విచ్చేసిన శ్రీవారి భక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ మొదలు పెట్టబోతున్న యాత్ర ఇది వ్యక్తిగతం కాదు, రాజకీయం కాదు, కేవలము ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామికి జరుగుతున్న అపచారం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి అపచారాలు మళ్ళీ జరగకుండా స్వామివారి కైంకర్యాలతో సహా ధార్మికత అదేవిధంగా హైందవ ధర్మాన్ని పునరుద్ధరించడానికి, హైందవ ధర్మానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్లడానికి, ముఖ్యంగా స్వామివారి సేవలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యాపార ధోరణి మాని దైవ సేవ కోసము, అదేవిధంగా స్వామివారి సేవ కోసము, స్వామివారి భక్తుల సేవ కోసము ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేక ప్రాంతాలు